అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై జరిగిన కాల్పుల ఘటనను యావత్ సమాజం తీవ్రంగా ఖండించింది. ప్రధానమంత్రి మోడీ సహా అమెరికా మాజీ అధ్యక్షులు, వ్యాపారవేత్తలు ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి హింసాయుత ఘటనలకు తావులేదని ముక్త కంఠంతో ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ, నా స్నేహితుడు డొనాల్డ్ ట్రంప్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా. ప్రజాస్వామ్య వ్యవస్థ, రాజకీయాల్లో హింసకు తావులేదు. ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా అని మోడీ పేర్కొన్నారు. అలాగే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాట్లాడుతూ, ఇలాంటి హింసాయుత ఘటనలకు అమెరికాలో చోటు లేదు. పెన్సిల్వేనియాలోని ట్రంప్ ర్యాలీలో జరిగిన కాల్పుల ఘటనపై నాకు సమాచారం వచ్చింది. ఆయన సురక్షితంగా ఉన్నారని తెలిసి నా మనసు కుదుటపడింది. ఆయన్ని కాపాడిన సీక్రెట్ సర్వీస్ కి నా ధన్యవాదాలు. ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, ర్యాలీలో ఉన్న వారంతా క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నా. ఇలాంటి ఘటనల్ని ఖండించడంలో యావదేశం ఏకతాటిపై నిలవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇక అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ మాట్లాడుతూ, ట్రంప్ పై జరిగిన కాల్పుల్లో ఆయనకు పెద్దగా ప్రమాదమేమీ జరగలేదని తెలిసి ఊరట చెందారు. ఆయనతో పాటు ఈ కాల్పులో గాయపడిన వారందరి క్షేమం కోసం ప్రార్థిస్తున్నాం. ట్రంప్ను కాపాడిన సీక్రెట్ సర్వీస్ సహా ఇతర సిబ్బందికి కృతజ్ఞతలు. ఇలాంటి హింసకు అమెరికాలో స్థానమే లేదు. మనందరం ఈ అసహ్యకరమైన చర్యను ఖండించాలి. ఇది మరింత హింసకు దారి తీయకుండా చూసేందుకు మనవంతు కృషి చేయాలన్నారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మాట్లాడుతూ, మన ప్రజాస్వామ్యంలో రాజకీయ హింసకు అసలు చోటు లేదు. ట్రంప్నకు తీవ్ర గాయాలేమీ కాలేదని తెలిసి ఉపశమనం పొందాం. నాగరికత, గౌరవంతో కూడిన రాజకీయాలకు కట్టుబడి ఉంటామని మరోసారి ప్రతిజ్ఞ చేయడానికి ఈ సందర్భాన్ని ఉపయోగించుకుందాం. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నామన్నారు. అలాగే అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ మాట్లాడుతూ, తనపై జరిగిన పిరికి పందల దాడి నుంచి ట్రంప్ సురక్షితంగా బయటపడ్డారని తెలిసి నేను, నా సతీమణి లారా ఊరట చెందాం. వేగంగా స్పందించి ఆయన కాపాడిన సీక్రెట్ సర్వీస్ సిబ్బందిని అభినందిస్తున్నామన్నారు. ట్రంప్ కుమార్తె ఇవాంకా కూడా దాడిపై స్పందించారు. పెన్సిల్వేనియాలో జరిగిన అర్ధరహిత హింసలో గాయపడిన నా తండ్రి, ట్రంప్ సహా ఇతరుల కోసం ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సీక్రెట్ సర్వీస్ సహా ఇతర సిబ్బంది వేగంగా స్పందించి తీసుకున్న చర్యలకు వారికి కృతజ్ఞతలు. ఈ దేశ క్షేమం కోసం మేం ఎప్పుడూ ప్రార్థిస్తూనే ఉంటాం. లవ్ యూ డాడీ అంటూ ఇవాంకా అన్నారు. అలాగే వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ మాట్లాడుతూ, ట్రంప్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. ఈ సందర్భంగా ఆయన అధ్యక్ష అభ్యర్థిత్వానికి నా పూర్తి మద్దతు ప్రకటిస్తున్నా. అమెరికా ఇలాంటి కఠినమైన సమయాన్ని రూజ్వెల్ట్ సమయంలో ఎదుర్కొంది. సీక్రెట్ సర్వీస్ అసమర్థత లేదా ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యం చేసి ఉండాలి. వారు వెంటనే రాజీనామా చేయాలన్నారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దాడిపై స్పందించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై జరిగిన హత్యాయత్నం నన్ను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఇలాంటి చర్యలను అత్యంత కఠినంగా ఖండించాలి. ఆయన త్వరగా సంపూర్ణంగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా అంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.